హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయగలరు. సాధారణంగా వరి సాగులో అయితే సన్న రకాలకు ఎక్కువ సమస్యలు, దానితో పాటుగా ఎక్కువ పెట్టుబడి అవుతుంది. కానీ మిరప పంట సాగు విషయంలో అందుకు భిన్నంగా సన్న రకాలకు తక్కువ సమస్యలు వస్తాయి. క్రమంగా సైజు పెరిగే కొద్దీ సమస్యలు అధికం అవుతూ ఉంటాయి. ఇది మిరప పలు రకాలు సాగు చేసే రైతులకి తెలిసిన విషయమే. తేజ రకాలకు ఎటువంటి పరిస్థితులలోనైనా చీడపీడ సమస్యలు, తెగులు సమస్యలు వచ్చినా పర్ఫెక్ట్ మందు స్ప్రే చేస్తే 2 లేదా 3 రోజుల్లో సమస్య అదుపులోకి వస్తుంది. మరియు వీటికి బయోమందులు కూడా సెట్ అవుతాయి. కానీ వీటికంటే పెద్దవి సైజు విషయంలో 341 సెగ్మెంట్ రకాలు తెగులు సమస్యలు మరియు కీటకాల సమస్యలకు కేవలం కంపెనీ మందులు, మంచి మాలిక్యూల్స్ స్ప్రేయింగ్ చేస్తే తప్ప సమస్య పరిష్కారం అవ్వదు. ఇంకా రిజల్ట్స్ కి 3 నుంచి వారం రోజులు పడుతుంది. ఇక వీటికంటే మరికొంత లావు రకాలు అయిన దీప్తి రకాలు మరీ మొండివి. అంత తొందరగా గ్రోత్ రాదు మరియు చీడపీడ తెగులు సమస్యలను అస్సలు తట్టుకోలేవు. ఇక లాస్ట్ చపాటా రకాలు లేదా టమాటా లావు రకాలు, బ్యాడగి రకాలు ఇంకా దారుణంగా ఉంటాయి. కానీ తేజ రకాలు కూలీల సమస్యలు లేని చోట సాగు చేయవచ్చు. ఎందుకు అంటే తేజాలను కోయడం చాలా ఇబ్బంది మరియు చాలా లేట్ అవుతుంది, సన్నగా ఉంటాయి కనుక. అదే లావు రకాల గురించి చూసినట్లయితే కూలీలు అంతంత మాత్రంగా ఉండే ప్రాంత రైతులకి అనుకూలంగా ఉంటాయి. కారణం వీటిని తెంపడం సులభం అవుతుంది. ఈ విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని విత్తన సెగ్మెంట్లు సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.